అనేక ఆపదల్లో, అనేక కష్టాల్లో, అనేక వేదనలో దావీదుని దేవుడు చేయి విడిచిపెట్టినట్లు లేడు. దావీదుని దేవుడు రక్షించి కాపాడి ఇజ్రాయేలు రాజుగా స్థిరపరిచి దావీదు వంశంలోనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు జన్మించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి కలవరంతో ఉన్నా, నువ్వు ఎటువంటి భయముతో ఉన్నా, ఎటువంటి వేదనతో ఉన్నా, నా జీవితం ఏంటనే భయంతో నీవు జీవిస్తున్నావేమో, నాకు ఉద్యోగం లేదనే భయంతో నీవు జీవిస్తున్నావేమో, నాకు సంతానం లేదని భయంతో నీవు జీవిస్తున్నావేమో, నా కుటుంబం అభివృద్ధి చెందట్లేదు, నా జీవితం అభివృద్ధి చెందట్లేదు, నా జీవితంలో అప్పులు ఉన్నాయి, నా కుటుంబంలో వేదన ఉంది, నా కుటుంబంలో సంతోషమే లేదని నీవు బాధపడుతున్నావేమో, ఆయన సన్నిధిని నీవు వెతికితే గనక, ఆయన సన్నిధిలో నీవు నివసించడానికి నీవు సమయాన్ని సమకూర్చుకుంటే గనక, ఆయన సన్నిధిలో నీవు నివసించాలని ఆలోచన నీకుంటే గనక ఆయన సన్నిధిని నీవు వెతికి